హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగో చూసారా ఈ స్టాండ్లు మేమే రెడీ చేసుకున్నాం. లైట్ వెయిట్‌గా ఉంటదండి. ఈ పైప్‌తో చేసుకుంటే మనకి 10 సంవత్సరాలు ఉంటది. హెవీ పైప్ అండి. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. మనం గులాబీ కుండీలు అలాంటివి, ఆకుకూరలు, మన వేపరపల్లి టబ్బులు ఉంటాయి కదండీ! అవి వేసుకోవచ్చు. ఆల్రెడీ వేసాము, చూపిస్తాను లాస్ట్‌లో. అలాంటి టబ్బులు వేసుకోవచ్చు. మామూలుగా గ్రో బ్యాగులు కూడా వేసుకోవచ్చండి. 12x12 అది కూడా బరువు ఆపుతుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఇదంతా స్టాండర్డ్‌గా బిగించేశారు. ఇది గమ్ రాసి. ఇది ఇప్పుడు ఎలాగెలా ఎంత ముక్కలు కోసుకోవాలి, ఎన్ని కావాలి, ఎల్ బ్యాండ్‌లు అవి చెప్తారండి మా వారు. వీడియో తీస్తాను నేను. రండి వీడియోలోకెళ్దాం. ఇది పీవీసీ పైప్ అండి, 10 అడుగుల పైప్. ఇది వెలుగుతుంది. ఇది పీవీసీ పైప్ అండి, 10 అడుగుల పైపు. ఒక స్టాండ్ అవుద్ది. మేము 4 పైపులు తీసుకొని 4 స్టాండ్లు తయారు చేసాం. ఒక స్టాండ్ కావాల్సింది 4 ఎల్ బెండ్లు అండి. టీ రాడ్లు 8 కావాలి. ఇలాగేమో ఇది 18 ఇంచులు అండి. ఒక ముక్కమ్మ 18 ఇంచులు, అలాగే 4 ముక్కలు తీసుకోవాలి. ఇదేమో మధ్యన సెంటర్ ఇలాగ పెట్టిదేమో ఇది 5 అంగుళాలండి. ఇది 5 అంగుళాలు. కింద లెగ్గులు మాత్రం 4 అంగుళాలు. ఇదేమో అంగుళన్నర. ఇవి ఎలా బిగించాలో, ఎలా ఫిట్ చేయాలో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈజీ మెథడ్. ఇది ఎల్ బెండ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత మనం దీనికి చాలా ఈజీ అండి ఇది బిగించుకోవడం. మనం అది లోన్ వేసిన ఇంచా? ఇది 1.5 ఇంచ్ అండి. ఇది అది చెప్పాలి. ఇది 1.5 ఇంచ్. ఇది 5 ఇంచు. ఇది 18 ఇంచ్. నేను లాస్ట్ లో చెప్తా అండి, రాసుకోండి. చాలా ఈజీ అండి. మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి చాలా బాగుంటదండి. మన డాబాలో 10 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటది. డాబా పైన చిన్న చిన్న గ్రో బ్యాగులు కానీ, మన 50 రూపాయల టబ్బులు కానీ అలాంటివన్నీ వేసుకోవచ్చండి. చాలా బాగుంటది. చెప్పుతుంది ఇది 1.5 ఇంచ్. ఇది 1.5 ఇంచ్. ఇలా టీ రాడ్లు 2 పెట్టుకోవాలి. ఇక్కడ 2 టీ రాడ్లు వస్తాయండి మళ్ళా. అది మధ్యన దానికి గమ్ రాయలేదండి, చూపిద్దామని. అది అడ్డుదోమ 5 అంగుళాలండి. 5 అంగుళాలు. అలాంటివి ఎన్ని ముక్కలు తీసుకోవాలి? 3 ముక్కలు. 3 ముక్కలు. ఈ చివర ఒకటి, ఆ చివర ఒకటి, మధ్యన ఒకటి. లోగా అయింది, మనకు అర్థం అవ్వాలి. స్పీడ్గా ఉంటుంది. మనం ఫస్టే గమ్ రాయకూడదండి. ఇలా చెక్ చేసుకొని సెట్ అవ్వాక అప్పుడు గమ్ రాసుకోవాలి. ఫస్టే గమ్ రాస్తే తీయడం కష్టం అండి. వెంటనే మళ్ళీ కట్ చేసేదాకా రాదండి గమ్ ఒకసారి రాస్తే. అలాగా లెగ్గులు మాత్రం కింద కరెక్ట్ గా వేసుకోవాలండి. చాలా స్ట్రాంగ్ గా ఉందండి స్టాండ్ మాత్రం. 4 పైపులు తీసుకుంటే మాకు 4 స్టాండ్లు అయినాయండి.
చాలా ఈజీ మెథడ్ అండి ఇది. చెప్పుతూ దూకాలి, అప్పుడు అర్థం అవుతుంది. ఇదిగో అంగుళం పాతికి అంగుళం పాతికి ఆ లోన దూకాలి. చివరి ఎల్ బ్యాండ్గా అలా చెప్పాలి. మీరు దూకేస్తే ఇది టీ రాడ్ Last. కిందకి పెట్టుకోవాలి. కిందకి పెట్టుకోవాలి. దీని కింద లెగ్ వస్తాయి. లెగ్ వస్తుంది. ఇలాగే ఇది చాలా ఈజీ అండి, ఇలా బిగించుకోవడం అంతే. స్టాండ్ అయిపోయింది కదండి, కింద లెగ్లు లెగ్గులు వేసుకోవాలి అంతే. ఇలా తిప్పేసి అంటించ ఇప్పుడు మామూలుగా ఇలా పెట్టేసుకోవడమే. ఇది ఇదేమో పెట్టుకోవాలండి. వంకరగా ఉంటే మళ్ళీ వంకర వచ్చేది. ఇది 4 అంగుళాలండి. ఈ ముక్క ఒకటి 4 అంగుళాలు. 6 ముక్కలు. 6 ముక్కలు తీసుకోవాలి. మధ్యలో 2, ఈ చివరి 2, ఆ చివరి 2 లెగ్లు అండి అవి. చాలా ఈజీ అండి స్టాండ్ చేసుకోవడం. కానీ కట్ చేసుకునేటప్పుడు మాత్రం మనం కొలతలు తీసుకోవాలి. కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలి. యాక్సో బ్లేడ్ ఎదిగండి, యాక్సో బ్లేడ్ తోటి ఇలాగా కట్ చేసుకోవచ్చు. మనం టేప్ తోటి కొలతలు తీసుకొని ఇది 18 అంగుళాలు, ఈ 4 ముక్కలు తీసుకోవాలి. చెప్తాను. ఒకసారి ఎవరికన్నా కావాలితే రాసుకోండి. ఎన్న కాగితం తీసుకొని మళ్ళీ ఒకసారి చెప్తాము. చాలా ఈజీ అండి. మన మిద్దె తోట మీద ఇలాంటి స్టాండ్లు తయారు చేసుకొని వేసుకుంటే లైట్ వెయిట్ గా ఉంటాయి, స్టాండర్డ్ గా ఉంటున్నాయి. 10 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటాయండి. చాలా హెవీ పైపు, పీవీసీ పైపులు అండి ఇవి. ఈ గమ్ము ఒక బాటిల్ తీసుకుంటే సరిపోద్దండి. కిందకి పెట్టి మళ్ళీ చెప్తారు, ఒకసారి రాసుకోండి. అడ్డు పైపులన్నీ అడ్డు పైపులు 3 తీసుకోవాలండి. అయితే 5 అంగుళాలు. 5 అంగుళాలు 3. ఈ 4 పైపులు 18 అంగుళాలు తీసుకోవాలండి. 4 పైపులు 18 అంగుళాలు. ఫస్ట్ పైప్ ఎంత? 10 అడుగుల పైపు. 10 అడుగుల పైపు తీసుకోవాలండి. మనం 10 అడుగుల పైపు తీసుకొని 4 ముక్కలు కట్ చేసుకోవాలి 18 అంగుళాలు. తర్వాత 3 ముక్కలు 5 అంగుళాలు కట్ చేసుకోవాలండి. తర్వాత 6 ముక్కలు అంగుళం పాతి కట్ చేసుకోవాలండి. 6 ముక్కలేమో లెగ్గులు కట్ చేసుకోవాలండి. అవెంత? అది 4 అంగుళాలు. అలాగే ఎల్ బెండ్లు 6 ఎల్ బెండ్లు కావాలండి. టీ రాడ్లు 8 కావాలండి. అంతే, స్టాండ్ రాడ్ అయిపోయింది. అంతేనండి. ఇక్కడ మేము ఆల్రెడీ పెట్టాం. మీకు కానీ అర్థం అవ్వకపోతే కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలో క్లియర్ గా చెప్తాము. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. మా బ్యాగులు, గ్రో బ్యాగులు అవి వేసేసాము, టబ్బులు అవి వేసాము. ఇదిగోండి, ఇది ఒక స్టాండ్ అండి. 4 పైపులు తీసుకున్నాము, 4 స్టాండ్లు అయినాయి. అక్కడ 2 ఉన్నాయి కదండి టేబుల్ మీద, ఈ ఒక 2 అండి. ఇలాంటి గ్రో బ్యాగులు 6 పడుతున్నాయండి. మేము ఈ సైజు కూడా వేసుకోవచ్చు అని ఇవి కూడా వేసి చూపిస్తున్నాం. ఇవి అయితే 4 పడతాయండి. ఈ చిన్న గ్రో బ్యాగులు 6 పడుతున్నాయి. 4 ఏంటండి 5 పడతాయి. ఇవి అయితే మన గులాబీ మొక్కలు వేస్తాం కదా అవి. ఈ చిన్న గ్రో బ్యాగులు మాత్రం 6 పడుతున్నాయి. ఈ 50 రూపాయల టబ్బులు చూసారా? ఒక పాలకూర ఉంది, ఇది చుక్క కూర, ఇది పనగంట కూర, అది చుక్క కూర, బచ్చల కూర. ఈ టబ్బులు ఎన్ని పట్టినాయండి? 3. స్టాండ్ తీయండి ఒకసారి టబ్బు. అదిగోండి, 3 టబ్బులు పట్టినాయండి. 3 టబ్బులు పట్టినాయి. ఇలాగ మనం ఈ 50 రూపాయల టబ్బులు 3 పెట్టుకోవచ్చండి ఒక స్టాండ్ కి. ఇంత లెంత్ ఇంతే పెట్టుకోవాలండి. ఎక్కువ లెంత్ ఉన్నా మనకి పైపులు కదా, తక్కువ పెట్టుకుంటేనే బాగుంటది. చూసారా ఎంత బాగున్నాయో? ఇలాగా మనం నెలకు 2 చేసుకున్నా చాలండి. ఒక స్టాండ్ చేసుకుంటే చాలండి, అర్థమైపోద్ది. ఎవరికైనా అర్థం అవ్వకపోతే మాకు కామెంట్ పెట్టండి, మళ్ళీ వీడియోలో క్లియర్ గా చెప్తాం. చూసారు కదండి, స్టాండ్లు చేసుకున్నాం మనం సొంతంగా. ఇలాగా మనం సొంతంగా చేసుకోవచ్చండి స్టాండ్లు. బయట చూసారా, నేను 8 తీసుకున్నాను. 75 స్టాండ్లు ఉన్నాయి. మొన్న పెయింటింగ్ చేసి వీడియో పెట్టాం కదా, మొత్తం కలిపి పెద్దవి ఉన్నాయి. 3 రకాలు, 3 సైజులు ఉన్నాయండి. 3 సైజులు 75 ఉన్నాయండి. ఇంకా అవి ఆఫ్ చేసి ఇంకా తెప్పించుకుంటా లేదు.
ఇనుము కదండి, తుప్పట్టడం బరువు కూడాను. ఇలాంటివి మనం చాలా తేలిగ్గా ఉన్నాయండి, కానీ హెవీ పైపు బరువు ఆపుతుంది, మనిషి ఎక్కినా ఆపుతుందండి, అంత బరువు ఆపుతుంది అన్నమాట. ఇలాంటివి చేసుకుంటే మంచిదండి. ఉన్న బ్యాగులకి అని 150 రూపాయల టబ్బులకి ఇలాంటివి చేసుకుంటే మంచిదని 4 చేసామండి. ఇంకా తక్కువ వస్తే మళ్ళీ చేస్తాము. చూసారు కదండి స్టాండ్లు. ఇవాళ ఇలాంటి స్టాండ్లు మీరు కూడా చేసుకొని మిద్దె తోట మీద వేసుకుంటారని ఈ వీడియో తీసానండి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.